अथ भगवद्गीता। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। अध पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। బ్రహ్మకర్మనిష్టని అవలంబించిన వారికి కోరికలు నశించి కర్మఫలం చేరదని 4వ అధ్యాయం బోధించింది. బ్రహ్మకర్మ చేయడానికి ఆత్మజ్ఞానం కావాలి. ఎలా ఆత్మవంతుడవటం? కర్మయోగం చేసే సమయంలో నేను చేస్తున్నాననే భావం మన దృష్టిని కర్మలో నిలుపుతుంది. కొత్త వాసనలను సృజించి ఆత్మకి అడ్డంగా నిలుపుతుంది. అందువల్ల కర్తృత్వ భావాన్ని వదలటం అవసరం. పంచమాధ్యాయం దానిని బోధిస్తుంది. దీనిలో కర్మతో సంబంధం పూర్తిగా వదిలినట్లే. అందుకే పంచమం అంటే అంతమొందించే అధ్యాయం అయింది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఉవాచ ఇలా అన్నాడు. ప్రతిపదార్థం. కృష్ణ, ఓ కృష్ణ, కర్మణాం కర్మల, సన్యాసాన్ని, పునః మరల, యోగం చ కర్మయోగాన్ని, సంససి పొగడుతున్నావు. ఏతయో ఈ రెండిటిలో యత్ ఏది శ్రేయస్కరమో, సునిశ్చితం నిశ్చయమైన, ఏకం ఒకే ఒక్క, తత్ దానిని, మే నాకు, బ్రూహి చెప్పు. తాత్పర్యం. అర్జునుడు అన్నాడు, కృష్ణ, కర్మ సన్యాసాన్ని కర్మయోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెంటిలో శ్రేయమైనదేదో నిశ్చయించి ఆ ఒక్కటి నాకు బోధించు. వ్యాఖ్య. యోగం ద్వారా కర్మలను సన్యసించమని 4వ అధ్యాయం 41వ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. ఆ వెనువెంటనే 42వ శ్లోకంలో కర్మయోగాన్ని చేయడానికి లేచి నిలబడమని అన్నాడు. దేనిని చేయమంటున్నట్టు? కర్మ అనే పదానికి పని యొక్క ఫలితము అనే 2 అర్థాలు ఉన్నాయి. దానిని కావాలనే భగవంతుడు వాడాడు. అర్జునుడు ప్రశ్న వేస్తే కర్మయోగంలో మరో ఘట్టం బోధించడానికి అవకాశం వస్తుంది అనుకున్నట్లే అర్జునుడు ప్రశ్న వేశాడు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ప్రతిపదార్థం. శ్రీ భగవానుడు ఉవాచ ఇలా అన్నాడు. సన్యాసః కర్మ సన్యాసము అనగా జ్ఞానయోగము, కర్మయోగ చ కర్మయోగము, ఉభౌ రెండు, నిశ్రేయసకరౌ శ్రేయోదాయకాలే, తయోః తు ఈ రెంటిలోనైతే కర్మ సన్యాసాత్ కర్మత్యాగం కన్నా కర్మయోగమే విశిష్యతే విశిష్టమైనది. తాత్పర్యం. శ్రీ భగవానుడు అన్నాడు, సన్యాసము కర్మయోగము రెండూ శ్రేయోదాయకాలే. అయితే వాటిలో కర్మ సన్యాసం కన్నా కర్మయోగం విశిష్టమైనది. వ్యాఖ్య. ప్రస్తుతం అర్జునుడు కర్మయోగం చేయవలసిన దశలోనే ఉన్నాడు. అందువల్ల అతడికి కర్మయోగమే శ్రేయస్కరం. జ్ఞేయః స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే
సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయः స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ప్రతిపదార్థం. మహాబాహో, ఓ మహాబాహు, యహ ఎవడు, న ద్వేష్టి ద్వేషించడో, న కాంక్షతి కాంక్షించడో, సహ అతడు, నిత్య సన్యాసి నిత్య సన్యాసి అని జ్ఞేయ తెలుసుకోవాలి. నిర్ద్వంద్వ హి ద్వంద్వాలు లేనివాడే, బంధాత్ సంసార బంధం నుండి, సుఖం తేలికగా, ప్రముచ్యతే విముక్తి పొందుతాడు. తాత్పర్యం. ఎవరైతే ద్వేషించకుండా కాంక్షించకుండా ఉంటారో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకో. ఓ మహాబాహు, ద్వంద్వాలు లేనివాడే బంధాల నుంచి తేలికగా విడుదల పొందుతాడు. వ్యాఖ్య. ఒకదాని మీద కాంక్ష, మరొక దాని పట్ల ద్వేషం ఉన్నంతకాలం మనం పని చేయకుండా ఉండలేం. కావలసినది తెచ్చుకోవడానికి, అక్కరలేనిది వదిలించుకోవడానికి కర్మ చేస్తాం. అవి రెండూ లేనివాడే కర్మని సన్యసించగలడు. ఇవే ద్వంద్వాలంటే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ప్రతిపదార్థం. సాంఖ్యయోగౌ జ్ఞాన కర్మయోగాలు, పృథక్ వేరు అని, బాలాః తెలియని వాళ్ళు, ప్రవదంతి అంటారు. పండితాః పండితులు, నా అలా అనరు. సమ్యక్ సరిగా, ఏకం ఒకదానిలో, ఆస్థితః అపి నిలిచి ఉన్నప్పటికీ, ఉభయోః ఫలం రెంటి ఫలాన్ని అనగా మోక్షాన్ని, విందతే పొందుతాడు. తాత్పర్యం. పసివాళ్లే జ్ఞాన కర్మయోగాలని వేర్వేరంటారు, పండితులు అనరు. ఒకదాంట్లోనైనా సరిగా నిలిచినవాడు రెంటి ఫలాన్ని పొందుతాడు. వ్యాఖ్య. లోకంలో జీవించే మానవుడు స్వస్వరూపుడైన ఆత్మని పొందే మార్గంలో కర్మయోగం ఒక భాగం, జ్ఞానయోగం మరో భాగం. ఒకే రోడ్డుకి కొంతవరకు ఒక పేరు, మిగతానికి మరో పేరు పెట్టినట్లు. ఇది తెలిసిన వాళ్ళు పండితులు, తెలియని వాళ్ళు పసివాళ్ళు. ఇంకా బుద్ధి వికసించాలి. మన స్థాయిని బట్టి సరైన యోగాన్ని ప్రారంభించాలి. రెంటి ఫలము వస్తుంది. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ప్రతిపదార్థం. యత్ స్థానం ఏ స్థితి, సాంఖ్యైః సాంఖ్యుల చేత, ప్రాప్యతే పొందబడుతుందో, తత్ అది, యోగైః అపి కర్మయోగుల చేత కూడా, గమ్యతే పొందబడుతుంది. సాంఖ్యం చ సాంఖ్యము, యోగం చ యోగము, ఏకం ఒక్కటే అని, యః ఎవరు, పశ్యతి తెలుసుకుంటాడో, సహ అతడే, పశ్యతి తెలిసినవాడు. తాత్పర్యం. ఏ స్థానాన్ని జ్ఞానులు పొందుతారో దానినే యోగులు కూడా పొందుతారు. జ్ఞానము కర్మ రెంటినీ ఒకటిగా చూచేవాడే నిజమైన జ్ఞానం కలవాడు. వ్యాఖ్య. కర్మయోగం వల్ల వ్యక్తిత్వంలోని మాలిన్యం పోతుంది. జ్ఞానయోగం వల్ల ఆత్మస్వరూపం అర్థమవుతుంది. ఒకటి లేకుండా రెండోది లభ్యం కాదు. సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః
దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి నచిరేణాధిగచ్చతి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ప్రతిపదార్థం. మహాబాహో అర్జున, అయోగతః కర్మయోగం సిద్ధించని వానికి, సన్యాసహతు కర్మత్యాగం అనగా జ్ఞానసిద్ధి, ఆప్తుం పొందటం, దుఃఖం కష్టం, యోగయుక్త యోగయుక్తుడైన, ముని ముని, నచిరేణ త్వరలోనే బ్రహ్మమును అధిగచ్చతి చేరుకుంటాడు. తాత్పర్యం. ఓ మహాబాహు, కర్మ సన్యాసం పొందటం మాత్రం కర్మయోగం చేయని వాళ్ళకి కష్టం. యోగంతో కూడిన సాధకుడు త్వరలో బ్రహ్మమును పొందుతాడు. వ్యాఖ్య. రెండు ఒకటే కాబట్టి ఏదో ఒకటి ఏరుకోవడానికి వీలు లేదు. శరీరం ద్వారా చేసే కర్మయోగం ముందు పూర్తి కావాలి. జ్ఞానం బుద్ధి స్థాయిది. దానిని తరువాతనే ఆచరించగలరు. గిన్నెను శుభ్రం చేయకుండా దానిలో అన్నాన్ని వండడానికి వీలు లేదు. యోగయుక్తో విశుద్ధాత్మా యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ప్రతిపదార్థం. యోగయుక్త యోగంతో కూడినవాడు, విశుద్ధ ఆత్మ స్వచ్ఛమైన హృదయం కలవాడు, విజిత ఆత్మ మనస్సుని జయించినవాడు, జిత ఇంద్రియ ఇంద్రియాలను జయించినవాడు, సర్వభూత ఆత్మభూత ఆత్మ అన్ని ప్రాణులలోని ఆత్మగా అయిన తన ఆత్మ కలవాడు, కుర్వన్ అపి కర్మ చేసిన న లిప్యతే దూషితుడు కాడు. తాత్పర్యం. యోగంతో కూడి విశుద్ధమైన బుద్ధితో మనస్సు ఇంద్రియాలను జయించి అన్ని ప్రాణులలోని ఆత్మే తన ఆత్మగా నిలిచినవాడు పని చేసిన కర్మబంధాలలో చిక్కుకోడు. వ్యాఖ్య. కర్మయోగం వల్ల బుద్ధి సునిశితమై అందరిలోనూ ఒకే ఆత్మ ఉన్నదని గ్రహిస్తుంది. స్వార్థమైన సుఖం కోరే మనస్సు ఇంద్రియాలు జయింపబడతాయి. అలాంటి వ్యక్తి చేసే కర్మలో లేసేమైనా దోషం ఉండదు. నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ప్రతిపదార్థం. తత్వవిత్ తత్వాన్ని ఎరిగినవాడు, పశ్యన్ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ స్పృశిస్తున్నా, జిఘ్రన్ వాసన చూస్తున్నా, అస్నన్ తింటున్నా, గచ్చన్ నడుస్తున్నా, స్వపన్ నిద్రిస్తున్నా, శ్వసన్ ఊపిరి పీలుస్తున్నా, ప్రలపన్ మాట్లాడుతున్నా, విసృజన్ విసర్జిస్తున్నా, గృహ్ణన్ గ్రహిస్తున్నా, ఉన్మిషన్ కళ్ళు తెరుస్తున్నా, నిమిషన్ అపి కళ్ళు మూసుకున్నా, ఇంద్రియాణి ఇంద్రియాలు ఇంద్రియార్థేషు వర్తంతే ఇంద్రియ విషయాల్లో సంచరిస్తాయి. ఇతి అని ధారయన్ తలపోసి, కించిత్ కొంచెం కూడా, న కరోమి ఏవ చేయను,
ఇతి అని యుక్తః యోగయుక్తుడై మన్యేత భావిస్తాడు. తాత్పర్యం: చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, ఊపిరి పీలుస్తున్నా, మాట్లాడుతున్నా, విసర్జిస్తున్నా, పట్టుకుంటున్నా, కళ్ళు తెరుస్తున్నా, మూస్తున్నా కూడా ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని ఎంచుకొని తత్వవితుడు యోగయుక్తుడై నేను ఏమీ చేయడం లేదని భావిస్తాడు. వ్యాఖ్య: 7వ శ్లోకంలో చూపిన స్థాయిని అందుకోవడానికి చేయవలసిన అభ్యాసం ఇప్పుడు చెప్పబడుతోంది. శారీరక క్రియలెన్నో నిత్యము జరుగుతూనే ఉంటాయి. వాటి స్పృహ మనకి లేనప్పుడు ఏ వాసనలు చేరవు. నేను కర్తని అనే భావం ఉదయించగానే ప్రతి కర్మ నుండి ఒక వాసన చేరుతుంది. జాగరూకతతో మనస్సులోని కర్తృత్వ భావాన్ని తొలగించాలి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ప్రతిపదార్థం: యః ఎవడు కర్మలను బ్రహ్మణి భగవంతునిలో ఆదాయ అర్పించి సంగం ఆసక్తిని త్యక్త్వా వదలి కరోతి కర్మ చేస్తాడో సహ అతడు అంభస నీటి చేత పద్మపత్రం ఇవ తామరాకులాగా పాపేన పాపం చేత నలిప్యతే తాకపడడు. తాత్పర్యం: భగవంతునికి అర్పించి ఫలాపేక్ష వదిలి ఎవరు కర్మలు చేస్తారో తామరాకుకి నీరులాగా వారికి పాపం అంటుకోదు. వ్యాఖ్య: అనాలోచితంగా జరిగే శారీరక క్రియల నుండి కర్తృత్వ భావాన్ని తొలగించటం తేలిక. కర్మయోగంలోని కర్మలు ప్రయోజనకరమైనవి, ఆలోచనాపూర్వకంగా జ్ఞానసహితులై చేయవలసినవి. వాటిలో కర్తృత్వ భావాన్ని తొలగించటానికి వాటిని భగవదర్పితం చేయాలి. అప్పుడు ఏ వాసనలు అంటవు. భగవంతునికి దూరంగా పడేసేది పాపం. పతనాత్ పాపః. వాసనలను ఏర్పరుస్తుంది కాబట్టి సంగభావం పాపం. నీటిలో తామరాకు ఉంటుంది. ఆకు మీద కూడా నీరు రావచ్చును, అయినా తామరాకుకి ఎప్పుడూ తడి అంటదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ప్రతిపదార్థం: యోగినః నిష్కామయోగులు ఆత్మశుద్ధయే ఆత్మశుద్ధి కోసం సంగం ఆసక్తిని త్యక్త్వా వదలి కాయేన శరీరంతో మనస్సుతో బుద్ధ్యా బుద్ధితో కేవలం ఇంద్రియైః అపి ఇంద్రియాలతో కర్మని కుర్వంతి ఆచరిస్తారు. తాత్పర్యం: ఫలాసక్తి వదలి యోగులు శరీర మనోబుద్ధుల ద్వారాను కేవలం ఇంద్రియాల ద్వారాను ఆత్మశుద్ధి కోసం కర్మ చేస్తారు. వ్యాఖ్య: కర్మఫలము కర్తృత్వ భావము రెండూ లేనప్పుడు కర్మ దేనికోసం చేయాలి? బాహ్యంలో ఏ ప్రయోజనం లేకపోయినా ఆంతర్యంలో కావాల్సినది ఆత్మశుద్ధి. అందుకే నిరంతరం కర్మని కొనసాగిస్తారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే. ప్రతిపదార్థం. యుక్తః యోగయుక్తుడు కర్మఫలాన్ని త్యక్త్వా విడిచి నైష్టికీం ఆత్మ సంబంధమైన శాంతిని ఆప్నోతి పొందుతాడు. అయుక్త యోగి కాని ఫలాసక్తి కలవాడు కామకారేణ కోరిక కారణంగా ఫలంలో ఆసక్తుడై నిబధ్యతే బంధింపబడతాడు. తాత్పర్యం. కర్మఫలాన్ని వదిలిన యోగి పరమాత్మ సంబంధమైన శాంతిని పొందుతాడు. యోగి కానివాడు కోరికల కారణంగా ఫలానికి అంటిపెట్టుకుని బంధాల్లో చిక్కుకుంటాడు. వ్యాఖ్య. కర్మసంగాన్ని ఫలాన్ని కూడా వదిలినప్పుడు మనస్సు ప్రశాంతమై పరమాత్మ భావాన్ని పొందుతుంది. బాహ్య ప్రయోజనం కోరుకుంటూ కర్మసంగాన్ని వదలలేనివాడు బంధనం నుండి తప్పుకోలేడు. బంధనం మానసిక స్థితి వల్లనే వస్తుంది, శారీరక క్రియ వల్ల కాదు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ప్రతిపదార్థం. వసి నిగ్రహవంతుడైన, దేహి శరీరి, సర్వకర్మాణి అన్ని కర్మలని మనస్సు ద్వారా సన్యస్య త్యజించి నకుర్వాన్ చేయకుండా, నకారయన్ ఏవ చేయించకుండానే, నవద్వారే 9 వాకిళ్ళ, పురం అనగా శరీరంలో, సుఖంగా ఆస్తే ఉంటాడు. తాత్పర్యం. మనసు ద్వారా అన్ని కర్మలని వదిలిన నిగ్రహవంతుడైన దేహధారి 9 ద్వారాల దేహంలో తానేమీ చేయకుండా, ఏమీ చేయించకుండానే సుఖంగా ఉంటాడు. వ్యాఖ్య. ఆ స్థితిని చేరిన సాధకుడు దేహం అనే పురంలో మహారాజులా ఉంటాడు. ఆయన ఉనికి చాలు. ఆయన సాన్నిధ్యంలో అన్ని క్రియలు జరుగుతాయి. పనులు చేయించేవి వాసనలు, చేసేవి అవయవాలు. నవద్వారాలు: 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు, పాయువు, ఉపస్థ. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రతిపదార్థం. ప్రభుః భగవంతుడు, లోకానికి, కర్తృత్వాన్ని, సృష్టించడు, కర్మలను సృష్టించడు, కర్మఫల సంయోగం కర్మఫలంతో సంయోగాన్ని సృష్టించడు, స్వభావమే ప్రవర్తిస్తుంది. తాత్పర్యం. లోకానికి కర్తృత్వాన్ని గాని కర్మలని గాని కర్మఫలంతో సంఘం కూడా ప్రభువు సృష్టించలేదు, ప్రకృతే వీటిని కలుగజేస్తుంది. వ్యాఖ్య. బాధ్యతలని, కర్మబంధాన్ని భగవంతుడు మనపైన రుద్దాడని అనుకుంటాం. నిజానికి భగవంతుడు అలాంటిదేమీ పెట్టలేదు. లోకంలో ఉన్న అన్నింటికీ వాటి స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాలను అనుసరించి సర్వం జరుగుతుంటుంది. నిప్పుది కాల్చే స్వభావం, చర్మానిది సుకుమారమైన స్వభావం. చర్మం నిప్పు దగ్గరికి వచ్చినప్పుడు కాలుతుంది. భగవంతుడు మనల్ని చెయ్యి నిప్పులో పెట్టమనడు, కాల్చుకోమనడు. కరెంటుకి షాక్ ఇచ్చే స్వభావం ఉన్నది, ముట్టుకుంటే షాక్ తాగలక మానదు. ఇందులో భగవంతుడి ప్రమేయమీ లేదు. మనుష్యులకి సుఖం కావాలి, ఎవరైనా దానికి అడ్డం వస్తే తిప్పి కొడతారు, అది వారి స్వభావం. ఇందులో భగవంతునికి సంబంధం లేదు. ప్రభువు అందరినీ శాసించేవాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ప్రతిపదార్థం. విభుః ప్రభువు కస్యచిత్ ఎవనిదైనా పాపాన్ని నా ఆదత్తే తీసుకోడు, సుకృతం చ ఏవ పుణ్యాన్ని కూడా నా స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానేన అజ్ఞానం చేత ఆవృతం కప్పబడి ఉంది. తేన ఆ కారణం చేత జంతవః ప్రాణులు ముహ్యంతి భ్రాంతి చెందుతున్నారు. తాత్పర్యం. భగవంతుడు ఎవరిదైనా పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అజ్ఞానం వల్ల జ్ఞానం ఆవరింపబడి ప్రాణులు భ్రమిస్తున్నాయి. వ్యాఖ్య. సుఖ ప్రారబ్ధం దుఃఖ ప్రారబ్ధం దేవుడు పెట్టానని అనుకోవడం కూడా భ్రమే. అనంత జ్ఞాన స్వరూపుడైన భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. జీవుడు ఎలాంటి పనులు చేసినప్పుడు అలాంటి పొర ఏర్పడి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఆ అజ్ఞానపు పొర స్వభావాన్ని బట్టి సుఖపడుతున్నామని దుఃఖపడుతున్నామని ప్రాణులు భ్రమిస్తారు. విభుః అన్ని ప్రాణుల రూపాలలో ఉన్నవాడు. జ్ఞానేన తు తదజ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ప్రతిపదార్థం. ఏషాం ఎవరి, తత్ ఆ, అజ్ఞానం ఆత్మనః ఆత్మ యొక్క, జ్ఞానేన తు జ్ఞానం చేత, నాసితం నశిస్తుందో, తేషాం వారి, జ్ఞానం అనుభవ జ్ఞానం, తత్ పరం పరమమైన ఆత్మని, ఆదిత్యవత్ సూర్యుని వలె, ప్రకాశయతి ప్రకాశింపజేస్తుంది. తాత్పర్యం. సరైన జ్ఞానం వల్ల ఈ అజ్ఞానం ఎవరిలో నశించిపోతుందో ఆ జ్ఞానం పరమమైన ఆత్మని వారిలో సూర్యుని వలె ప్రకాశింపజేస్తుంది. వ్యాఖ్య. బుద్ధిని కప్పే అజ్ఞానపు పొరని శ్రవణం వల్ల మననం వల్ల సరైన జ్ఞానంతో తొలగించుకోవచ్చును. ఈ పొరను తొలగించగానే ఆత్మ యొక్క చైతన్య ప్రకాశం అన్నింటినీ వెలిగిస్తుంది. మేఘాలు భూమి మీద ఉన్నవారి కంటి చూపుని అడ్డగించి సూర్యుడిని చూడకుండా చేస్తాయి. మేఘాలు తొలగగానే సూర్యుని ప్రకాశం ఎప్పటిలా కంటికి అగుపడుతుంది. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ప్రతిపదార్థం. తత్ బుద్ధయః ఆత్మలోనే బుద్ధిని ఉంచిన వారు, తత్ ఆత్మానః ఆత్మభావంతో నిండిన వారు, తత్ నిష్ఠాః ఆత్మాభ్యాసం చేసేవారు, తత్పరాయణాః ఆత్మనే గమ్యంగా పెట్టుకున్నవారు, జ్ఞాన నిర్ధూత కల్మషాః జ్ఞానం వల్ల చెదరగొట్టబడిన పాపాలు కలవారై అపునరావృత్తిం పునర్జన్మలేని స్థితిని గచ్చంతి పొందుతారు. తాత్పర్యం. ఆత్మను గురించి యోచిస్తూ ఆత్మభావనలో మనస్సు నింపుకొని ఆత్మాభ్యాసం చేస్తూ ఆత్మని లక్ష్యంగా పెట్టుకున్నవారు జ్ఞానం చేత కల్మషాలు నశించి పునరావృత్తి లేని పదాన్ని పొందుతారు. వ్యాఖ్య. లోకంలో వ్యవహరించే పరికరాలు ఆత్మ నిమిత్తం వినియోగింపబడినప్పుడు అతడికి లోకంలోకి తిరిగి రావాల్సిన అవసరం లేదు. విద్యా వినయ సంపన్నే
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శనః పండితాః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ప్రతిపదార్థం. విద్యా వినయ సంపన్నే విద్యా వినయాల సంపద కలిగిన బ్రాహ్మణే బ్రాహ్మణునిలో గవి గోవులో హస్తిని ఏనుగులో సునిచ కుక్కలోను స్వపాకేచ కుక్క మాంసాన్ని వండుకునే వానిలో పండితాహ విద్వాంసులు సమదర్శిన ఏవ సమానత్వాన్నే దర్శిస్తారు. విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణునిలో గోవులో ఏనుగులో కుక్కలో కుక్క మాంసాన్ని తినేవానిలో పండితులు సమానతత్వాన్నే చూస్తారు. వ్యాఖ్య. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఆకారాల భేదాలని చూచేది సామాన్య దృష్టి. స్వరూపాన్ని పండితుడు చూస్తాడు. సామాన్యుడి దృష్టిని అరికట్టే విభేదాలు పండితుల జ్ఞానాన్ని అరికట్టలేవు. సమదర్శిన అంటే సముని పరమాత్మతత్వాన్ని దర్శిస్తారు. సముడంటే పరమాత్మ. విష్ణు సహస్రనామంలో 109వ నామం. సర్వవికారరహితుడని శంకరాచార్యుల వారు వివరించారు. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ప్రతిపదార్థం. యేషాం ఎవరి మనః మనస్సు సామ్యే సమస్థితిలో స్థితం నిలిచి ఉంటుందో తైహి వారి చేత ఇహ ఏవ ఇక్కడే అనగా ఈ శరీరంలోనే సర్గః సంసారం జితః జయింపబడింది. బ్రహ్మం నిర్దోషం దోషం లేనిది. సమం హి సమమైనది కదా. తస్మాత్ అందుచేత తే వారు బ్రహ్మణి బ్రహ్మలో కస్థితాః నిలిచి ఉంటారు. ఎవరి మనస్సు సామ్యస్థితిలో ఉన్నదో ఈ శరీరం అనగా ఈ జన్మలోనే వారు సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మం అన్నిటా సమంగా ఉన్నందువల్ల వాళ్ళు బ్రహ్మంలోనే నిలిచిన వాళ్ళు అవుతారు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అంతటా సమానంగా వ్యాపించి ఉన్నది. అదే నిర్దోష బ్రహ్మం. ప్రకృతితో కూడిన బ్రహ్మం నిర్దోష బ్రహ్మం. వేరువేరు ప్రాణుల రూపంలో కనబడేది సదోష బ్రహ్మం. ఏకత్వాన్ని సమంగా అంతటా చూచేవారు నిర్దోష బ్రహ్మలో నిలిచి ఉంటారు. ప్రపంచ పరిమితులకి వారు అతీతులు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ప్రతిపదార్థం. స్థిరబుద్ధి స్థిరమైన బుద్ధి గలవాడు. అసమ్మూఢః భ్రాంతి విహీనుడు. బ్రహ్మణి బ్రహ్మంలో స్థితః నిలిచి ఉన్నవాడు అయిన బ్రహ్మవిద్ బ్రహ్మజ్ఞాని. ప్రియమైనది ప్రాప్య పొందితే న ప్రహ్యుష్యేత్ సంతోషించడు. అప్రియమైన దానిని ప్రాప్య పొంది న ఉద్విజేత్ చ దుఃఖాన్ని పొందడు. తాత్పర్యం. స్థిరమైన ప్రజ్ఞతో భ్రాంతి విహీనుడై భగవంతునిలో నిలిచి ఉన్న బ్రహ్మవిదుడు ప్రియమైనది లభించినప్పుడు సంతోషించడు. అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు. వ్యాఖ్య. బుద్ధిలోని జ్ఞానం నిలకడగా ఉన్నప్పుడు ప్రాపంచికమైన ప్రాప్తాలు అతన్ని కదిలించలేవు.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే సుఖమక్షయమశ్నుతే బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ప్రతిపదార్థం. బాహ్యస్పర్శేషు బాహ్యస్పర్శలలో అసక్త ఆత్మ తగులుకోనివాడు ఆత్మని ఆత్మలో యత్ ఏ సుఖం ఉందో విందతి ఆ సుఖాన్ని పొందుతాడు. సహ అతడు బ్రహ్మయోగయుక్త ఆత్మ బ్రహ్మయోగంతో యుక్తుడైన వాడై అక్షయం నాశనం లేని సుఖాన్ని అశ్నుతే పొందుతాడు. తాత్పర్యం. బాహ్యస్పర్శలలో చిక్కుకోనివాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు. బ్రహ్మయోగంలో ఉన్న యోగి అక్షయ సుఖాన్ని పొందుతాడు. వ్యాఖ్య. తన యావత్తు దృష్టిని ఆత్మ మీద కేంద్రీకరించిన వాడు పరమమైన కర్మ సన్యాస యోగి. బ్రహ్మయోగంతో ఉన్నట్లే అందువల్ల అతనికి క్షయం లేని ఆత్మసుఖం లభిస్తుంది. ఏ హి సంస్పర్శజా భోగాః ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః న తేషు రమతే బుధః ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ప్రతిపదార్థం. కౌంతేయ కుంతీ కుమార ఏవి సంస్పర్శజాః స్పర్శల వల్ల జనించే భోగాః భోగాలో తే అవి దుఃఖయోనయః ఏవ హి దుఃఖాలకి మూల కారణాలే. ఆది అంతవంతః ఆద్యంతాలతో కూడుకున్నవి. తేషు వాటిలో బుధః వివేకి న రమతే రమించడు. స్పర్శల వల్ల జనించే భోగాలన్నీ దుఃఖాలకి మూలమే. అవి ఆద్యంతాలతో కూడుకున్నవి. వివేకి వాటిలో రమించడు. వ్యాఖ్య. బాహ్య విషయాలన్నీ ఇంద్రియ స్పర్శల ద్వారా అనుభవానికి వస్తాయి. ప్రతి భోగానికి ప్రారంభం ఆఖరు ఉంటుంది. ఏ వస్తువు ఆనందాన్నిస్తుందో దాని నుంచే దుఃఖం కలుగుతుంది. సంపద, సంసారం, పదవి ఇవే మానవునికి సుఖాన్ని ఇచ్చేవి. వీటి నుండే దుఃఖం కూడా వస్తుంది. శక్నోతి హైవ యః సోఢుం శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ప్రతిపదార్థం. ఎవరు శరీర విమోక్షణాత్ శరీరం లాలిపోవడానికి ప్రాక్ ముందే ఇహ ఏవ ఈ లోకంలోనే కామక్రోధ ఉద్భవం కామక్రోధాల నుండి జనించిన వేగం తీవ్రతని సోఢుం తట్టుకోవడానికి శక్నోతి సమర్థుడో సహ ఆ నరః మానవుడే యుక్తః యోగి సహ అతడే సుఖీ సుఖవంతుడు. తాత్పర్యం. ఎవరైతే శరీరం రాలిపోవడానికి ముందే ఇక్కడే కామక్రోధాల వేగానికి తట్టుకోగలుగుతారో ఆ నరుడే యోగి. అతడే సుఖపడతాడు. వ్యాఖ్య. కర్మ సన్యాస యోగం ఎప్పుడు పరిపక్వం అయినట్లో ఈ శ్లోకం చెబుతుంది. నుండి వచ్చే కామక్రోధాల వేగానికి ఊగిపోయి కర్మరంగంలోకి పరిగెత్తకుండా తట్టుకోగలిగిన వాడు నిజమైన యోగి.
అతడి నిజమైన సుఖం వస్తుంది. అంతవరకు కర్మలని సన్యసించలేడు. యోంతసుఖోంతరారామః యోంతసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి బ్రహ్మభూతోధిగచ్చతి. యోంతసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ప్రతిపదార్థం. యః ఎవడు అంతః సుఖః తన లోపలే సుఖాన్ని పొందేవాడు, అంతః ఆరామః లోపలే విహరిస్తాడో, తథా అలాగే యః ఎవడు అంతః జ్యోతిః ఏవ ఆత్మలోపలే జ్యోతిని కలవాడో, సహ ఆ యోగి బ్రహ్మభూతః బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనిర్వాణం బ్రహ్మ సాయుధ్యాన్ని అధిగచ్చతి పొందుతాడు. తాత్పర్యం. అంతఃసుఖాన్ని పొందుతూ లోపలే రమిస్తూ తన జ్ఞాన జ్యోతిని లోపలే నిలుపుకున్న యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ నిర్వాణాన్ని అనగా మోక్షాన్ని పొందుతాడు. వ్యాఖ్య. బాహ్య సుఖాల కోసం బాహ్య విషయాలలో రమిస్తూ జ్ఞాన జ్యోతిని బాహ్యంలో వినియోగించేవాడు తిరిగి తిరిగి ఇక్కడికి వస్తాడు. అలా కాక ఆత్మలో నిలిచినవాడు బ్రహ్మస్వరూపుడై అందులోనే లీనమైపోతాడు. లభంతే బ్రహ్మనిర్వాణం లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ప్రతిపదార్థం. క్షీణకల్మషాః పాపాలు నశించి, ఛిన్నద్వైధాః ద్వైదీభావం తొలగి, యతాత్మానః మనస్సును నిగ్రహించి, సర్వభూతహితే అన్ని ప్రాణుల హితంలోనూ, రతాః ఆసక్తి కలిగిన, ఋషయః ఋషులు బ్రహ్మనిర్వాణాన్ని లభంతే పొందుతారు. తాత్పర్యం. కల్మషాలు నశించి సందేహాలు చెరిగిపోయి మనస్సును అదుపులో ఉంచుకొని అన్ని ప్రాణుల హితం కోరే ఋషులు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. వ్యాఖ్య. ముక్తి పొందటానికి కావలసినవి ఆత్మని దర్శించాలి, కల్మషాలు పోవాలి, ద్వైత భావం పోవాలి, అందరి హితాన్ని కోరాలి. ఋషి దర్శించేవాడు. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. ప్రతిపదార్థం. కామక్రోధ వియుక్తానాం కామక్రోధాల నుండి విడివడిన, యతచేతసాం మనస్సును నిగ్రహించిన, విదిత ఆత్మనాం ఆత్మస్వరూపాన్ని ఎరిగిన, యతీనాం యతులకు, అభితః ఎల్లడల, బ్రహ్మనిర్వాణం బ్రహ్మ సాయుధ్యం వర్తతే ఉంటుంది. తాత్పర్యం. కామక్రోధాలు లేక మనస్సును జయించి ఆత్మని ఎరిగిన యతులకు బ్రహ్మనిర్వాణం ఎల్లడలా భాసిస్తుంది. వ్యాఖ్య. ముక్తి మరణానంతరం వచ్చేది కాదు, ఇక్కడే అంతటా లభిస్తుంది. కామక్రోధాలను జయించి ఆత్మని తెలుసుకుంటే చాలు. మన బంధనాలకి కారణం మనస్సులోని కామక్రోధాలు. అవి లేనప్పుడే ముక్తి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ప్రతిపదార్థం. బాహ్యాన్ వెలుపల ఉన్న, స్పర్శాన్ స్పర్శలని, బహిః బయటకు, కృత్వా నెట్టి, చక్షు దృష్టిని, భ్రువోః కనుబొమల, అంతరే ఏవ మధ్యలోనూ నిలిపి, నాసాభ్యంతరచారిణౌ ముక్కులో సంచరించే ప్రాణ అపానౌ ప్రాణ అపాన వాయువులని, సమౌ కృత్వా చ సమం చేసి. కంటిన్యూషన్ 28వ శ్లోకంలో ఉంది. తాత్పర్యం. బాహ్యకర్మలని బయటనే నిలిపివేసి, దృష్టిని భృకుటిలో నిలిపి, నాసికలో సంచరించే ప్రాణాపానాలని సమం చేసి. వ్యాఖ్య. దృష్టిని భృకుటిలో నిలబెట్టడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమం చేసి మనస్సు నుండి ఉద్రేకాలని త్రోసివేయడం హఠయోగ ప్రక్రియ. ధ్యానానికి గాను ముందుగా చేసే ప్రయత్నాలు. అయితే అందరూ హఠయోగ ప్రక్రియనే అవలంబించవలసిన పని లేదు. జ్ఞాన మార్గంలో ఈ పదాలు కొత్త అర్థాలని సూచిస్తాయి. భ్రువోః అంతరే. భ్రూహు అనే మాట బ్రహ్మ అనే ధాతువు నుండి వచ్చింది. మన పరిభ్రమణాలకి కేంద్రం నేను అనేది. దాని మీద దృష్టిని ఉంచాలి. నాసాహ నస్ అనే ధాతువు నుండి వచ్చింది. నస్ అంటే అంటించటం. మమకారం వ్యక్తిని కర్మరంగానికి అంటించి అతికిచ్చి కూర్చోబెడుతుంది. మమకారాల వలయంలోనే కర్మలన్నీ జరుగుతాయి. ప్రాణాపానౌ జ్ఞానేంద్రియ క్రియలు. సమౌ కృత్వ మమకారంతో చేసే పనులు నిర్దుష్టంగా ఉండవు. వాటిని ప్రయత్నపూర్వకంగా సమం చేసుకోవాలి. ఇష్టానిష్టాలను బట్టి వర్తించరాదు. యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్సదా ముక్త ఏవ సః యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్సదా ముక్త ఏవ సః. ప్రతిపదార్థం. యత ఇంద్రియ మనోబుద్ధి నిగ్రహింపబడిన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కలిగి, విగత ఇచ్ఛా భయక్రోధ కోరికలను, భయాన్ని, క్రోధాన్ని వదిలి, మోక్షపరాయణ మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకునిన, ముని అయినవాడు, యహ ఎవడో, సహ అతడు, సదా ఎప్పుడు, ముక్త ఏవ ముక్తుడే. తాత్పర్యం. ఇంద్రియ మనోబుద్ధుల్ని నిగ్రహించి మోక్షాన్నే కోరుతూ కోరికలు, భయము, కోపము విడిచి ముని అయినవాడు ఎప్పుడూ ముక్తుడే. వ్యాఖ్య. ఇంతవరకు కర్మయోగంలోని వేర్వేరు అంశాలు బోధింపబడినాయి. ఇక శారీరకంగా చేయవలసిన సాధన ముగిసినట్లే. మనస్సుని కర్మరంగం నుండి వెనక్కి లాగి భక్తి యోగంలోకి మళ్లించవచ్చును. 27-28 శ్లోకాలు ఈ సాధనా దశని సూచిస్తున్నాయి. ఇచ్ఛాభయ క్రోధాలనే ప్రాథమికమైన పోకడలను త్యజించి మోక్షం కోసం పై ఆచరణని అవలంబించిన వాడు ఎప్పుడూ ముక్తుడే. మునిహి మననశీలుడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ప్రతిపదార్థం. యజ్ఞ తపసాం యజ్ఞాలకి, తపస్సులకి, భోక్తారం భోక్తగా, సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకి ఈశ్వరుడుగా, సర్వభూతానాం అన్ని ప్రాణులకు, సుహృదం హితకారిగా, మాం నన్ను, జ్ఞాత్వా ఎరిగి నరుడు, శాంతిని రుచ్చతి పొందుతాడు. తాత్పర్యం. యజ్ఞ తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకి అధిపతిగా, అన్ని ప్రాణులకి హితం కోరేవాడుగా నన్ను తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు.
ఈ క్రియలన్నింటికీ కేంద్రం భగవంతుడే. జీవుని అహంకారానికి ఆధారమైన అహం అనే స్ఫురణ భగవంతునిది. ఆయనని తెలుసుకున్నప్పుడు పరమశాంతి. యజ్ఞ తపస్సులు అనగా సాధారణ యజ్ఞాలకు తపస్సులకు అధిపతి భోక్త భగవంతుడు. జీవిత వ్యాపారాలన్నీ ఇంద్రియాల ద్వారా భగవంతుని అర్పించే విషయ వస్తువుల ఆహుతులే. వీటిని చేయటం యజ్ఞం, నిగ్రహించడం తపస్సు. రెండూ భగవంతుని వల్లనే, భగవంతుడి కోసమే జరుగుతాయి. ఆ భావన ఉన్నప్పుడు పవిత్రమైన యజ్ఞం, లేకపోతే మామూలు జీవితం. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయః. ఓం తత్సత్. ఇలా భగవద్గీత అనే ఉపనిషత్తులో, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రంలో, శ్రీకృష్ణార్జున సంవాదంలో జ్ఞానకర్మ సన్యాస యోగం అనే 5వ అధ్యాయం సమాప్తం. వ్యాఖ్య. పంచమ అంటే కర్మ సన్యాసానికి ముగింపు అని. ఇక్కడితో కర్మ మార్గం ఆఖరు.